హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక అప్‌కమింగ్ రాబోతున్న ఎపిసోడ్ అయితే కాస్త కన్నీళ్లు పెట్టించే విధంగా ఉండబోతుంది. పాపం అసలు అనవసరంగా కావాలని చెప్పి మీనా మీద కోపంతో ప్రభావతి ఇక నిప్పుల గుండాన్ని ఎక్కించడం జరుగుతుంది మీనాని. అయితే బాలు, సత్యం వీళ్ళందరూ అసలు దాని మాటలు పట్టించుకోవద్దమ్మా! అయినా తను అలానే మాట్లాడుతుంది. తన గురించి మనకి తెలియనిదేంటి చెప్పు. అయినా వద్దు, నడవొద్దు తల్లి అని చెప్పి సత్యం చెప్తూ ఉంటాడు. ఇక బాలు కూడా వద్దు మీనా, అయినా మా అమ్మ గురించి నీకు బాగా తెలుసు కదా! నువ్వు తనతో పోటీ పడొద్దు, వద్దు అని చెప్పి అంటూ ఉంటే, లేదు నాకు నేను నిరూపించుకోవాలి అత్తయ్య అన్నదని కాదు, కానీ నాకు నేను నిరూపించుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి మొత్తానికి పాపం మీనా నిప్పుల గుండం నడవటం జరుగుతుంది. ఇక ఇంట్లో అందరూ ప్రభావతిని చీకొట్టటం జరుగుతుంది. అయితే ఇక చివరికి రోహిణి కూడా ఏంటత్తయ్య నిజంగా మీరు చూస్తూ ఉన్నాను, కానీ మీరు ఇలాంటి పనులు చేస్తారని అసలు ఊహించలేదంటూ రోహిణి కూడా అంటుంది. ఇంతకీ ఏం జరిగింది? అసలు ప్రభావతి మీనా నిప్పుల గుండం తొక్కేలా అసలు ఏం చేసింది? ఏంటి అనేది కంప్లీట్ వీడియో ఇక్కడ తెలుసుకోవాల్సిందే. మరి అంతకంటే ముందుగా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇలాంటి లేటెస్ట్ అయిన అప్‌కమింగ్ ట్విస్ట్ మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కేవలం ఈ ఛానల్‌లోనే సాధ్యమవుతుంది. మరి ముందు ముందు రాబోతున్న ట్విస్ట్ ముందుగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను అదర్ లాంగ్వేజ్‌లో తెలుసుకొని ప్రతి ట్విస్ట్‌ని ముందుగానే షేర్ చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే మనం వెళ్ళిపోదాము. అయితే ప్రభావతి ఒకసారి మీనా ఒక ఫోటో చూస్తూ ఉంటుందనమాట. అయితే ఫోటో చూస్తూ ఉంటే సడెన్‌గా వెనకాల డోర్ దగ్గరికైతే ప్రభావతి వెళ్ళటం జరుగుతుంది. అయితే అనుకోకుండా మీనాని చూసి అదేంటి ఈ మీనా ఇక్కడ ఏం చేస్తుంది అసలు అని చెప్పేసి అలానే చూస్తూ ఉంటే ఇక మీనా ఒక ఫోటోని చూస్తూ ఉంటుంది. ఎవరిది ఆ ఫోటో అని చెప్పేసి చూస్తూ మెల్లిగా దగ్గరికి వెనకాలకి వెళ్ళగానే ఒక్కసారిగా మీనా వెనక్కి తిరిగి చూసి ఆ ఫోటోని దాచిపెట్టుకుంటుంది. అయితే ఏంటి? ఏంటి? నన్ను చూసి ఆ ఫోటోని దాపెడుతున్నావేంటి? అంటే ఆ ఫోటో ఎవరిది? అంటే నువ్వు నా కొడుకు కంటే ముందు ఎవరినైనా ఇష్టపడ్డావా ఏంటి? ఎవరినైనా ప్రేమించావా ఏంటి? అంటే నువ్వు ఇప్పుడు ఈ ఇంట్లోకి అడుగుపెట్టింది నీ మనసులో ఎవరినో పెట్టుకొని ఈ ఇంట్లోకి అడుగుపెట్టావా ఏంటి? అని చెప్పి అంటుంటే, ఏంటత్తయ్య? ఏంటి ఆ మాటలేంటి? అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. సరే మరి ఆ మాటలు ఏంటి అనే బదులు మరి నువ్వు ఆ ఫోటోని ఎందుకు దాచిపెడుతున్నావు? మరి ఆ ఫోటో అసలు ఎవరిది? చూపిస్తే తప్పేంటి? అంటే ఇది నేను ఎవరికీ చూయించను. మీరు నన్ను ఏమనుకున్నా సరే, నేను మాత్రం ఈ ఫోటోని ఎవరికీ చూయించాలి అనుకోవట్లేదు అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి మాత్రం అంతే, అదే నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి ఇక తను అంటూ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏమైనా అనుకోండి, నేను మాత్రం చూయించను అంతే అని చెప్పి ఇక మీనా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే ఇక ప్రభావతి ఓహో! ఈ ఫోటో వెనకాల ఏదో దాగి ఉంది. అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి ప్రభావతి అనుకుంటూ ఇక అందరూ కూర్చొని డిన్నర్ చేస్తూ ఉన్న టైంలో అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర మెల్లిగా ఆ ఫోటో గురించి బయటికి తీస్తుంది ప్రభావతి. అయినా ఈ మీనా ఏమైనా మంచి అమ్మాయి అనుకుంటున్నారా ఏంటి? ఈ మీనా గురించి మీకు తెలీదు. అయినా ఈ మీనా ఎవరినో ఇంతకు ముందు ప్రేమించింది అంటూ అనగానే, అత్తయ్య నేను ఆల్రెడీ చెప్పాను. మీరు ఎందుకు పదే పదే నన్ను వేలు పెట్టి చూపియాలి అనేసి అనుకుంటారెందుకు? అంటూ మీనా గట్టిగా మాట్లాడటంతో, ఏంటే నేను తప్పు చేశానా? అయినా ఎవరి ఫోటోనో చూస్తూ నువ్వు ఎవరెవరితోటో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే, నేను రాగానే ఫోన్‌ని కట్ చేయటం, ఎవరెవరో ఫోటోలు చూస్తూ ఉంటే, ఇక నన్ను చూసి నువ్వు దాచిపెట్టటం ఇదంతా నేను చూడలేదనుకుంటున్నావా అని అంటూ ఉంటే, అదేంటత్తయ్య నేను ఫోన్ ఎప్పుడు కట్ చేశాను? ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నారు నా మీద? నా మీద ఏమైనా మీకు పర్సనల్ కోపం ఉంటే అది ఆ కోపాన్ని చూయించండి. అంతేకానీ లేనిపోని అబద్ధాలు మీరు నా మీద చెప్పొద్దు అంటే, మా అమ్మకు అవి వెన్నతో పెట్టిన విద్య మీనా. అయినా తనకి ఇలా మంచిగా చెప్తే అర్థం కాదులే. అయినా నీ గురించి నాకు తెలుసు. ఇంట్లో అందరికీ తెలుసు. అందుకే తను ఎలాగైనా సరే నిన్ను బ్యాడ్ చేయాలని చూస్తుంది అని చెప్పి బాలు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ప్రభావతి మాత్రం అవునవును బ్యాడ్ చేయాలని చూశాను. మరి తను అసలు ఫోటో ఈరోజు దాచిపెట్టింది. నేను చూశాను. మరి నాకెందుకు చూయించలేదు అంటే, పోయి నీకు చూయిస్తారా ఎవరైనా సరే? నీకు చూయిస్తే అది ఏ దేవుడి ఫోటో అయినా సరే అది ఇంకోలా మారిపోతుంది. అందుకే నీకెందుకు చూపిస్తారు అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. కానీ నాకు ఖచ్చితంగా తెలుసు తను ఎవరినో ఇష్టపడింది. తను ఏదో తప్పు చేస్తుంది అంటూ ప్రభావతి అనటం జరుగుతుంది. ఒకవేళ తప్పు చేయకపోతే తను సాయంత్రం నిప్పుల గుండం మీద నడవాలి అన్న ఒక గట్టిగా చెప్పటంతో నేను ఏ తప్పు చేయట్లేదని చెప్పేసి మొత్తానికి నిప్పుల గుండం మీద నడవబోతుందనమాట
మీనా మరి అసలు సంఘటన ఇప్పుడు జరగబోతుంది ఫ్రెండ్స్. మరి ఏం జరిగింది ఏంటి అనేది ఫుల్ వీడియో మరి కాసేపులో నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. ముందు ముందు ట్విస్ట్‌లయితే ఊహించని విధంగా ఉండబోతుంది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? అసలు ఏం జరిగింది? మీనాకి ఆ ఫోటోకి సంబంధం ఏంటి కూడా నెక్స్ట్ వీడియో క్లారిటీగా తెలుసుకుందాం. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే కేవలం ఈ ఛానల్‌లోనే సాధ్యమవుతుంది. నేను అదర్ లాంగ్వేజ్‌లో తెలుసుకొని 1 వీక్ ముందు రాబోతున్న ప్రతి డిష్‌ని కూడా ముందుగానే ఈ ఛానల్‌లో షేర్ చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.